హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మురళి. మీరు చూస్తున్నారు బ్యాడ్మింటన్ తెలుగు ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి సర్వీసెస్ ఎలా చేయాలి. అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈరోజు మనం సర్వీస్ తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గో. సో ఫ్రెండ్స్, 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి కదా. సో 2 సర్వీస్లకి డిఫరెంట్ గ్రిప్స్ ఉంటాయన్నమాట. ఒకటి థంబ్ సర్వీస్, రెండోది అండర్ ఆర్మ్ సర్వీస్. సో ప్రతి సర్వీస్కి ఎలా గ్రిప్ పట్టుకొని ఎలా సర్వీస్ చేయాలని చూపిస్తా. సర్వీస్ ప్లస్ రూల్స్ కూడా ఫ్రెండ్స్. సర్వీస్ చేసేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ థంబ్ సర్వీస్కి వచ్చేసి షటిల్ ఉంది కదా, షటిల్ని ఎలా పట్టుకోవాలి అంటే థంబ్ సర్వీస్ చేసేటప్పుడు ఫస్ట్ షటిల్ పట్టుకునే విధానం రావాలన్నమాట. షటిల్ మనం పట్టుకోలేదంటే సరిగ్గా అవతల సర్వీస్ కూడా సరిగ్గా పోదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం షటిల్ని ఎలా పట్టుకోవాలి అనేది మీకు క్లోజ్లో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, షటిల్ని అయితే చాలామంది ఇట్లా పడుతుంటారు, ప్లస్ ఇలా పడుతుంటారు. అవి తప్పు ఫ్రెండ్స్. షటిల్ని 2 ఫింగర్స్ మాత్రమే యూజ్ చేసి ఇలా అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకోకూడదు, ఇది తప్పు అనమాట. సో ఇలా పట్టుకోవాలి, లైట్గా బెండ్ చేయాలి సర్వీస్ చేసేటప్పుడు. సో ఫ్రెండ్స్, ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏమంటే మనం 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయని చెప్పాము కదా. సో ఒకటి థంబ్ సర్వీస్, రెండోది అండర్ ఆర్మ్ సర్వీస్ అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఈ థంబ్ సర్వీస్ అనేది డబుల్స్కి మాత్రమే అని అనుకుంటారనమాట. అంటే ఇద్దరు ప్లేయర్లు ఆడేటప్పుడు మాత్రమే అనుకుంటారు థంబ్ సర్వీస్. సో అట్లా కాదు ఫ్రెండ్స్, తప్పు. అది సింగిల్స్లో కూడా ఈ సర్వీస్ అయితే చేయొచ్చు. ఎందుకంటే అది మనం కోర్ట్ని కవర్ చేసి ఆడుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. డబుల్స్లో కూడా ఈ అండర్ ఆర్మ్ సర్వీస్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఏం చేయకూడదని ఏం రూల్ లేదు. ఎందుకంటే డబుల్స్లో కష్టమవుతుంది కాబట్టి ఎప్పుడు థంబ్ సర్వీస్ చేస్తుంటాం అనమాట. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సర్వీస్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం కదా, లేట్ చేయకోకుండా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థంబ్ సర్వీస్ చేసేటప్పుడు షటిల్ని ఎలా పట్టుకోవాలని చూసాం కదా. ఇప్పుడైతే సేమ్ ర్యాకెట్ని ఎలా పట్టుకోవాలి, థంబ్ సర్వీస్ ర్యాకెట్ ఎలా పట్టుకోవాలి, మనం ఆల్రెడీ గ్రిప్ గురించి వీడియో చేసాం కదా ఫ్రెండ్స్. అందులో కూడా చెప్పాము దీని గురించి. అంటే థంబ్ గ్రిప్ గురించి చెప్పాము కదా. అదే గ్రిప్తో ఇప్పుడు మనం సర్వీస్ చేయబోతున్నాం. సో థంబ్ గ్రిప్ ఎలా పట్టుకోవాలని మీకు క్లోజ్లో చూపిస్తాను. ఇప్పుడు మనమైతే ఇక్కడ 4 హ్యాండ్ కదా ఫ్రెండ్స్, ఇది క్లోజ్లో చూపిస్తాను మీకు. ర్యాకెట్లో 4 హ్యాండ్ వీసేపు ఉంటుందని చెప్పాము కదా. అదే లైట్గా థంబ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. అంటే పొజిషన్ ఇలా ఉంటుంది. థంబ్ ఇలా అయితే ఉంటుందన్నమాట థంబ్ పొజిషన్. సో ఇదే థంబ్ని మనం ఇలా కొంచెం బెండ్ చేసి మనం ఈ లైన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, సర్వీస్ లైన్ అనమాట. ఇది లైన్ ఈ లైన్ ఉంది కదా, సర్వీస్ లైన్ దగ్గర ముందర నిలబడి సో మనం షటిల్ని ఇలా పట్టుకొని మన థంబ్ ఇలా ఉంది కదా, క్లోజ్లో చూపిస్తాం మీకు. థంబ్ అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట. సో ర్యాకెట్ అనేది మన వేస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మన నడుము వరకు అనమాట. వేస్ట్ నుంచి ఇలా ఫైట్ చేస్తే సర్వీస్ ఫాల్ట్ అనమాట. మనకి సర్వీస్ కోసం స్పెషల్గా ఒక జడ్జ్ అనేది ఉంటారు, మెయిన్ అంపైర్ ఒకరు ఉంటారు. మెయిన్ అంపైర్ అనేది మొత్తం టోటల్ కోర్ట్ గురించి, అదే గేమ్ గురించి చూసుకుంటాడు. సర్వీస్కి మాత్రమే ఒక స్పెషల్ అంపైర్ అనేది ఉంటారు ఫ్రెండ్స్, రెఫరీ. అందుకే సర్వీస్ అనేది స్పెషల్ అనమాట ఈ గేమ్లో. సర్వీస్ రూల్స్ అయితే ఇప్పుడు మనం చూసుకుంటాం కదా. ర్యాకెట్ పొజిషన్ అనేది ఇలా ఉండాలన్నమాట. చాలామంది ఇలా అంటుంటారు, అంటే ఇది తప్పు. ఇది చాలా తప్పు అనమాట. ఎందుకంటే వేస్ట్ కింద పైన ఉంటే సర్వీస్ అనేది ఫాల్ట్ ఉంటుందన్నమాట. సో మీకు సర్వీస్ జడ్జ్ అనేది మనం ఒక పిక్చర్ రూపంలో వీడియోలోనే చూపిస్తామన్నమాట. నెక్స్ట్ మనం ఇదే వీడియోలోనే సర్వీస్ ఎలా ఉంటుంది, రూల్స్ ఎలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆ బ్లాక్ లైన్ అనేది అక్కడ నుంచి చేయాలన్నమాట. స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ థంబ్ సర్వీస్. సో 2 లెగ్స్ అనేది ఇలా ప్యారల్ ఉండాలన్నమాట. అంటే ఈ లెగ్ ఎలా ఉంటుందో ఈ లెగ్ కూడా అలానే ఉండాలన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఈ ఫేస్ ఇలా ఉంది కదా, ఈ ఫేస్ కూడా ఇలానే ఉండాలి. సో ఇప్పుడు మనం సర్వీస్ చూసేద్దాం. సో ఇలా పట్టుకొని వేస్ట్ ఉంటుంది కదా, వేస్ట్ ఇలానే షటిల్ని ఇలా పట్టుకొని ఇలా అయితే చేయాలా ఫ్రెండ్స్, అదే అనమాట.
సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టర్మ్ సర్వీస్ ఎలానో చూసాం కదా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే సర్వీస్ ఎలా చేయాలి, ర్యాకెట్ గ్రిప్ ఎలా పట్టుకోవాలి, షటిల్ని ఎలా పట్టుకోవాలి అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ సర్వీస్ అన్నమాట ఇది. సో చూసాం కదా. సో సర్వీస్ చేయడంలో ఏదైనా రూల్స్ కానీ ప్లస్ గ్రిప్ పట్టుకునే విధానం కానీ షటిల్ పట్టుకునే విధానంలో మీకు ఏమైనా డౌట్ వస్తే కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్లో ఫస్ట్ టైప్ టర్మ్ సర్వీస్ చూసాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అండర్ ఆర్మ్ సర్వీస్ అనమాట. అండర్ ఆర్మ్ సర్వీస్లో ర్యాకెట్ని ఎలా పట్టుకుంటారు, షటిల్ని ఎలా పట్టుకుంటారు అంటే ఫస్ట్ సర్వీస్ కన్నా ఇది చాలా డిఫరెంట్ సర్వీస్ అనమాట. ప్లస్ లాంగ్ కూడా వెళ్తుంది. ఇది జస్ట్ థమ్ సర్వీస్ అనేది మనం మోస్ట్లీ మనం వచ్చేసి మన లైన్ ఉంది కదా, ఆ లైన్ క్రాస్ అయ్యేంత వరకే డబుల్స్లో ఇది ప్లేస్ చేస్తాము. సో ఇది ఇలా కాదు ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా మెయిన్ మనం కోర్ట్లో మిడిల్లో నిలబడి అక్కడికి సర్వీస్ ఎలా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ సెకండ్ టైప్ ఆఫ్ గ్రిప్ అండర్ ఆర్మ్ గ్రిప్ పట్టుకొని అండర్ ఆర్మ్ సర్వీస్ ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను. సో లెట్స్ గో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ సర్వీస్ దట్ ఈస్ అండర్ ఆర్మ్ సర్వీస్ అనమాట. సో అండర్ ఆర్మ్ సర్వీస్కి షటిల్ని ఎలా పట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ టైప్ ఆఫ్ గ్రిప్ థంబ్ గ్రిప్లో మనం సర్వీస్ ఇలా చేస్తాం అంటున్నాం కదా, ఇలా పట్టుకోవాలి అంటున్నాం. షటిల్ అనేది ఇప్పుడు టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం షటిల్ని అండర్ ఆర్మ్ సర్వీస్ షటిల్ వచ్చేసి ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీకు క్లోజ్లో చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుందన్నమాట, ఇలా పట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా పట్టుకోవాలన్నమాట. ఇది అనేది ఇలా పట్టుకునే ఇలా కూడా పట్టుకొని కొట్టచ్చు, కానీ ఇది కిందికి పోయేటప్పుడు ఈ షటిల్ అనేది జగల్ అవుతుంది అనమాట, అంటే ఇలా కదులుతుంటుంది. సో ఇలా పట్టుకుంటే షటిల్ అనేది స్ట్రైట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ షటిల్ని ఎలా పట్టుకోవాలనేది చూపించాం కదా అండర్ ఆర్మ్ సర్వీస్లో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ర్యాకెట్ని ఎలా పట్టుకోవాలి, అండర్ ఆర్మ్ గ్రిప్లో ర్యాకెట్ ఎలా పట్టుకోవాలనేది చూపించబోతున్నాం ఫ్రెండ్స్. సో అండర్ ఆర్మ్ ర్యాకెట్ గ్రిప్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వచ్చేసి మన ర్యాకెట్ని 4 హ్యాండ్ గ్రిప్ పట్టుకున్నాం కదా. నార్మల్గా మనం 4 హ్యాండ్ గ్రిప్ పట్టుకుంటాం కదా, ర్యాకెట్ ఫస్ట్ పట్టుకుంటేనే 4 హ్యాండ్ గ్రిప్ పట్టుకుంటాం కదా, మీకు క్లోజ్లో చూపిస్తాను. సో 4 హ్యాండ్ గ్రిప్ అనేది ఇలా పట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, మనం ఇలా పట్టుకుంటాం కదా. 4 హ్యాండ్ గ్రిప్నే ఇప్పుడు ఇలా పట్టుకొని అదే 4 హ్యాండ్ గ్రిప్నే అసలు ఏమీ చేంజ్ చేయకోకుండా కింద నుంచి ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. షటిల్ అయితే ఇలా పట్టుకొని ర్యాకెట్ ఇలా రావాలన్నమాట, పొజిషన్ వచ్చి ఇలా కొట్టాలన్నమాట పైకి. అది అండర్ ఆర్మ్ సర్వీస్ అనమాట. ఇప్పుడు మీకు అండర్ ఆర్మ్ సర్వీస్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం అండర్ ఆర్మ్ సర్వీస్కి థంబ్ సర్వీస్ కన్నా ఇది వచ్చేసి మిడిల్లో నిలబడాలన్నమాట. ఎందుకంటే ఇది ఎక్కువ సింగిల్స్లో యూజ్ చేస్తారు ఫ్రెండ్స్, ఇది సింగిల్స్లో ఆడేటప్పుడు యూజ్ చేస్తారు. సో మనం ఈ కోర్ట్ ఉంటుంది కదా, కోర్ట్లో మిడిల్లో నిలబడతామన్నమాట. మిడిల్లో నిలబడి నిలబడిన తర్వాత షటిల్ అనేది ఇలా పట్టుకొని ర్యాకెట్ ఇలా వచ్చారు ఇలా కొడతామన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2 టైప్ ఆఫ్ సర్వీసెస్ చూసాం కదా, ఒకటి థంబ్ సర్వీస్, సెకండ్ది అండర్ ఆర్మ్ సర్వీస్. సో మీకు ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, సర్వీస్ అయితే చేసాము కానీ కోర్టులో ఎక్కడ పడాలి, ఎక్కడి నుంచి చేయాలి అనేది రూల్ అయితే కొంతమందికి డౌట్ వస్తుందన్నమాట. సో మనం ముందే తెలుగులో బ్యాడ్మింటన్ రూల్స్ అనేది ఒక వీడియో చేశాము, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం మీకు ఒకవేళ సర్వీస్ ఎక్కడి నుంచి చేయాలి, ఎక్కడ పడాలి అనేది అందులో మీరు వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు చూసాం కదా 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్. సో మీకు ఇంకోటి డౌట్ రావచ్చు, గ్రిప్స్ మీద కూడా మనం ఒక వీడియో చేసాం ఫ్రెండ్స్, మీరు ఒకసారి వెళ్ళి గ్రిప్స్ చెక్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా మందికి బ్యాక్ హ్యాండ్, 4 హ్యాండ్ గ్రిప్స్ అన్ని కొంచెం కన్ఫ్యూజ్ ఉంటాయి. సో ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి గ్రిప్స్ అనేది మన వీడియోస్లో ఉంటాయి, చూడండి. మీకేమైనా డౌట్స్ వస్తే కమెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.